అవెంజర్స్ డూమ్స్డేలో హల్క్ లేడు. ఇది నేను కాదు. సాక్షాత్తు మార్క్ రఫేలో చెప్పాడు. అవెంజర్ డూమ్స్డే చైర్ లైవ్ స్ట్రీమ్ లో కూడా మన ఆర్డీజే, టామ్ హిడల్స్టన్, ఇయాన్ మెక్కలిన్, ప్యాట్రిక్ స్టోర్, ఆఖరికి పెడ్రో పాస్కల్ ని కూడా చూపించారు. కానీ మార్క్ రఫేలోని కాదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఇప్పుడు ఎందుకని ప్రశ్న దగ్గరికి వస్తే మేబీ వీడిని మూవీలో తీసుకుంటే రోజుకొక స్పాయిలర్ చెప్తూ ఉంటాడని మారు స్టూడియోస్ అనుకుందేమో. లేదా రోజో బ్రదర్స్కి హల్క్ని ఎలా వాడాలో తెలియదేమో. Brothers hate the Hulk. We just didn't know what to do with them. కానీ రెండూ కాదు. మీరు ఆ డూమ్స్డే చైర్ లైవ్ స్ట్రీమ్ వీడియోని మళ్ళీ చూస్తే హల్క్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ మార్వెల్ సూపర్ హీరో అక్కడ మిస్సింగ్. సో హల్క్ ఇంకా స్పైడర్ మ్యాన్ ఇద్దరు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లో ఉన్నారు. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం బోత్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకా అవెంజర్ డూమ్స్డే ఈవెంట్స్ ఒకే టైంలో జరగబోతున్నాయి. జస్ట్ లైక్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో ఈవెంట్స్ జరిగే టైంలో ప్యారల్ గా యాంట్ మ్యాన్ స్టోరీ కూడా రన్ అయింది. అందుకే మనకి ఇన్ఫినిటీ వార్ లో స్కాట్ లేకుండే. ఆల్సో 8 years తర్వాత మనకి బ్రాండ్ న్యూ డేలో మళ్ళీ ఇంకొకసారి సావేజ్ హల్క్ కనిపించబోతున్నాడంట. అండ్ తెలియపోతే ఈ ఫిలిం డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రేటన్ హల్క్కి ఒక పెద్ద ఫ్యాన్. సో హల్క్ని ఎంత బాగా పోర్ట్రే చేస్తాడో చూడాలి మరి. సో హల్క్ అవెంజర్ డూమ్స్డేలో అపేర్ కావట్లే. కనీసం సీక్రెట్ వార్స్లో అయినా అవుతాడంటారా? కింద కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ షేర్ చేయండి.